ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్యాషన్, ఐడియా సరిపోదు. కోపము, ఫ్రస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, సపోజ్ మనం ఆఫీస్కి వెళ్తాము, క్లయింట్ దగ్గర ప్రెజర్ ఆర్ బాస్ దగ్గర ప్రెజర్. ఆ టైంలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది, కోపం పెరిగిపోతుంది. ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. వెంటనే ఏం చేస్తాము? రెసిగ్నేషన్. ఎందుకంటే ఈ కంపెనీ మన వల్ల రన్ అవుతుంది, సో మనమే మనం ఓన్గా స్టార్ట్ చేసుకుంటే మనం ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు అన్న ఫీలింగ్ అనమాట. సో నెక్స్ట్ డేనే రిజైన్ చేసేయడం ఆర్ సేమ్ డే రిజైన్ చేసేయడం. నెక్స్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రీడమ్. న్యూ కంపెనీ రిజిస్టర్ చేసాము, ఒక జిఎస్టీ నెంబర్ తీసుకున్నాము, వెబ్సైట్ చేసాము, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్. హాయ్ ఫ్రెండ్స్, నేను కంపెనీ స్టార్ట్ చేశాను, మనమైంది ఒకరి కింద పనిచేయడం, మనం 10 మందికి ఉద్యోగాలు ఇద్దాము అన్నట్టుగా రీల్స్. ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫస్ట్ 3 months ఆర్ 6 months మీ దగ్గర సేవింగ్స్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు లైఫ్ అనేది సింపుల్గా స్మూత్గానే వెళ్తుంది. తర్వాత స్టార్ట్ అవుతుంది రియల్ పెయిన్ అంటే ఏంటి అని. కోపం, ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియదు. ఆఫీస్ రెంట్లు పే చేయాలా, నెట్ బిల్ పే చేయాలా, ఫోన్ బిల్ పే చేయాలా, బైక్ పెట్రోల్ వేయించాలా, టీమ్కి శాలరీస్ పే చేయాలా, క్లయింట్ దగ్గర నుండి ఒక పేమెంట్ తీసుకురావాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఈఎంఐస్ పే చేయాలా. చాలా బిజినెస్లు నా కళ్ళ ముందే 6 monthsలో క్లోజ్ అయ్యి ఉన్నాయి. మన పెద్దోళ్ళు అంటారు కదా, దూరపు కొండ నునుపు పని. ఆ విధంగా మన కంపెనీ స్టార్ట్ చేస్తాం. సో నేను స్టార్టప్ ఎవరు స్టార్ట్ చేయొద్దని చెప్పట్లేదు, బిజినెస్లో ఎవరు స్టార్ట్ చేయొద్దని చెప్పట్లేదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మీకు ప్యాషన్ ఉండాలి. ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతాను అన్న నమ్మకం, ధైర్యం మీకు ఉంటే మీరు రావాలి. అంతేగాని ఎవరి మీద కోపము, ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ని తీసుకొచ్చి మీరు కంపెనీ స్టార్ట్ చేశారంటే సఫర్ అయ్యేది మీరు, మీ ఫ్యామిలీ మాత్రమే.